చూద్దామని ఇక మరి రోడ్లు ఎక్కి పైన కడితే ట్రాఫిక్ జామ్ 7 కాడికి మొయ్యిన మూత మోగుతుందట. ఇక మరి ఇలా ఇక ట్రంప్ నా మాట వినవా నా మాట వినకపోతే ఇక మీకు దోషితుల గాచారమే అని ఇక ఇప్పుడు మొన్నటిదాకానేమో ఇక్కడ మోదీకి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపిండు. ఇక ఇప్పుడేమో ఇరాన్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తుండు. చూద్దాం మరి ఎట్టుంటుందో. రండి మీరే లీడర్స్. యువతకు ఎమ్మెల్సీ కవిత బంపర్ ఆఫర్. ఓయ్ వామ్మ, అయితే రేపు మా కెమెరామెన్ కాంతిని కూడా పంపించాలి. ఇక చూసిన అవే ఓ పేగా యువతకు ఎమ్మెల్సీ కవిత బంపర్ ఆఫర్. ఇక నీకు చక్కదనంగా పిల్లగా ఇక ఈ కొలువు చేసిన దానికైతే ఇక మరి ఆమె ఇక నీకెందుకు ఎక్కడ పోయినా ఒక కారు ఇస్తుంది, ప్రచారం చేసేందుకు పైకం ఇస్తుంది, ముచ్చటే లేదు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణ యువత మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి లీడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతను రాజకీయాల్లోకి రప్పించి సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణా వేదికగా మారబోతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించే తత్వం అని కవిత పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు ప్రయత్నించే తత్వాన్ని నేర్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ప్రశ్నించే ఆలోచనలను ప్రోత్సహించడం ముఖ్యమని స్పష్టం చేశారు కవిత. దీనికోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించబడతాయన్నారు. సర్పంచ్ నుంచి మొదలుకొని జూలైలో హైదరాబాద్లో ప్రారంభించి ఆగస్టు నుంచి జిల్లాలో ప్రారంభించనున్నట్లు కవిత తెలిపారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనాలని కవిత కోరారు. ఇది ఒక నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. సర్పంచ్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధులు విధులు పరిమితులు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే అన్ని దారులు ప్రజా సంక్షేమం వైపు వెళ్తాయని ఆమె అన్నారు. యువత, మహిళలు తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నామని కవిత పేర్కొన్నారు. చేసే పోరాటాలకు కూడా ఫలితం వచ్చే రోజు వస్తుందని ఆమె చెప్పారు. మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చినందున రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళా అభ్యర్థుల నాయకులు కావాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెరుగుతాయని, లోక్సభ సీట్లు కూడా పెరుగుతాయని అన్నారు. కాబట్టి మనం నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక అంత బాగానే ఉంది కానీ కవితమ్మా, ఇక మరి మీ మీద ఏం మచ్చం ఉందంటే తెలంగాణ రాకముందుకు లబ్బరి చెప్పులతో తిరిగిన కల్వకుంట్ల కుటుంబం వాళ్లకు ఇవాళ లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చే. ఇవాళ అడుగడుగున బుడియబావులు అన్నట్టు అడుగడుగున కల్వకుంట్ల కుటుంబం వాళ్ళదే భూమి, జాగా, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళదే విల్ల, మిద్దెలు, మేడలు. ఇవాళ ఏ గుట్టలు చూసుకున్నా, ఏ పుట్టలు చూసుకున్నా, ఏ దిక్కున ఏ భూమి చూసుకున్నా అడుగడుగున కల్వకుంట్ల వాళ్ళ భూములు బినామీల పేరుతోటి మొయ్యిన మూత మోగిస్తుర్రట తెలంగాణలో. వీళ్ళకు తెలంగాణ ఉద్యమం సమయంలో కాళ్ళకు ప్యారగొని చెప్పులు వేసుకొని తిరిగిన కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరి పేరు మీద ఫామ్ హౌజులు, ఒక్కొక్కరి పేరు మీద వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని రామ చక్కదనంగా ఫామ్ హౌస్లు కట్టుకొని ఇవాళ బ్రహ్మాండంగా జలసాలు చేస్తుర్రట. ఇక మరి మీరు ఇక రేపు మరి రాబోయే యువతకు మరి మీరేమో నేర్పిస్తారు? ఇంకా ఇదేనా మీరు నేర్పించేది? ఎట్లా దోసుకోవాలి, ఎట్లా బురుడి కొట్టాలి, గద్దెలెక్కి గారడ చేసి గరీబుల దోసుకునే ఉపాయాలు మనం ఎట్లా చేయాలి?
ఏ రకంగా జనాలను మభ్యపెట్టాలని మరి గిసవంటి శిక్షణ మరి ఇక నేర్పిస్తారా ఏంది? జనాలకైతే 10 ఏళ్ళ పొద్దున మీ సంగతి మీ కథ మాత్రం తెలిసిపోయిందట. ఇది జనం అనుకుంటున్నాం ముచ్చటే. అందుకనే వద్దు అని సీకొట్టి ఇక మిమ్మల్ని పాతాళలోకం పడేసారు తెలంగాణ జనాలు. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్త కొంపడి పెట్టి మళ్ళా ఇక గల్లీకో లీడర్ను తయారు చేస్తాం. యువత రావాలి, వస్తాడు ఎట్నైనా వస్తాడు, రాజకీయం చేస్తాడు ఎట్నైనా చేస్తాడు. కానీ ఇక మరి మీరు 10 ఏళ్ళు తెలంగాణ రాకముందుకు మీ ఇంటి పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళ పొద్దులో ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలంగాణ జనాలకు అందరికీ ఎరుకైంది తల్లి. ఇక నువ్వు ఏం శిక్షణ ఇస్తావో నీ శిక్షణ సలహకుండా నువ్వు శిక్షణ ఇస్తే ఇక నీ శిక్షణ తీసుకొని మేము బాగుపడతాం అన్నది మాత్రము యువత నమ్మలేకపోతున్నట్టుగా కొడుతున్నది. ఇక మరి ఇక ఎట్లా చేస్తావో కవితమ్మ.